హలో ఫ్రెండ్స్, ఈరోజు మేము ఫ్యామిలీతో కలిసి M5 మాల్కి వెళ్ళాము. కొంచెం అవుటింగ్, కొంచెం ఫుడ్, ఫుల్గా ఫ్యామిలీ టైం. ఈ వీడియోలో మేము తిన్నవి, ఎంజాయ్ చేసినవి అన్నీ మీకు షేర్ చేస్తున్నాం. వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇది M5 మాల్ ఎంట్రన్స్ అన్నమాట. రిపబ్లిక్ డే కదా, సో రిపబ్లిక్ డేకి ముందు ఇలా డెకరేషన్ అయితే చేశారు వాళ్ళు. చాలా బాగుంది డెకరేషను. లాస్ట్ టైం క్రిస్మస్కి కూడా డెకరేషన్ చేశారు, అప్పుడు చాలా బాగుంది. సో ఇప్పుడు రిపబ్లిక్ డే థీమ్ నడుస్తుంది కాబట్టి రిపబ్లిక్ డేకి సంబంధించినంత డెకరేషన్ చేశారు. కైట్స్ కానీ అన్నీ కానీ మంచిగా నీట్గా చాలా బాగుంది. సో ఫస్ట్ మనం లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే బ్యాగ్స్ అక్కడ పెట్టేయాలి. వాళ్ళు బ్యాగ్స్ అంతా చెకింగ్ చేస్తారు. సో ఇటువైపు జెంట్స్కి సెపరేట్గా, లేడీస్కి సెపరేట్గా అయితే వాళ్ళు చెక్ చేశారు. సో మొత్తానికి మేమైతే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయాం. ఫస్ట్ ఫ్లోర్లో మేమేం చూసాము, తర్వాత ఏం చేసాము అనేది చూద్దాం రండి. సో ఫస్ట్ ఫ్లోర్లో అయితే మొబైల్స్ చూశాడు రియాజ్. మొబైల్స్ బాగున్నాయంట, బ్రాండెడ్ మొబైల్స్, ఐఫోన్స్ ఇంకా యాపిల్ మొబైల్స్ ఉన్నాయి అక్కడ. సో ఆ వీడియో ఆ తర్వాత రియాజే వీడియో చూస్ చేస్తున్నాడు. సో ఇక్కడ ఇదంతా ఫస్ట్ ఫ్లోర్లో నుంచి తీస్తున్న వీడియో. సెకండ్ ఫ్లోర్, అది థర్డ్ ఫ్లోర్. ఇక్కడ స్కూల్ అడ్మిషన్స్ అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. యూరో స్కూల్, బ్రాండెడ్ స్కూల్స్ అన్నమాట. అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతున్నాయి. పేరెంట్స్ని ఫామ్స్ అవన్నీ ఫిల్ చేస్తున్నారు. మేము సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం. మేమైతే మొత్తానికి ఫోర్త్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. నాసిరా అలిగింది, చూడండి ఎంత సీరియస్గా ఉందో. రియాజ్ ఏమో అన్నాడు అమ్మాయిని, సో అందుకే అమ్మాయి అలా ఉంది. సో మేము మొత్తానికి ఫోర్త్ ఫ్లోర్కి అయితే వచ్చాము. ఇక్కడ అంతా ఫుడ్ కోర్ట్ అనమాట. మనం ఏం కావాలంటే అది ఆర్డర్ అని వాళ్ళు పిలుస్తారు, వెళ్ళి తీసుకోవచ్చు. బిల్ పే చేసి ఆర్డర్ ఇచ్చేసి మనం కూర్చుంటే వాళ్ళే పిలుస్తారు. ఆర్డర్ రాగానే, రెడీ అవ్వగానే
సో ఇలా మేము ఫస్ట్ అయితే మీకు అంతా చూపిస్తాను ఏమేమి ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి ఇక్కడ అని చెప్పేసి చూసేయండి. మేమైతే నాగాస్ వాళ్ళది కాంబో ప్యాక్ అయితే తీసుకున్నాము. నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. నేను బిర్యానీ ఆర్డర్ పెట్టాను. అది వచ్చే లోపల నాసిరా ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసింది. రియాజు పప్పీస్ వాళ్ళవి చికెన్ లెగ్ పీసెస్ ఆర్డర్ పెట్టాడు. దాంతోపాటు కోక్ అనమాట. కాస్ట్ రీజనబుల్గా అయితే లేదు. సో ఇది బిర్యానీ అనమాట. లాలీపాప్ చికెన్ కూడా చెప్పాము. లాలీపాప్ చికెన్ చాలా బాగుంది, టేస్టీగా. బిర్యానీ కూడా బాగుంది. గులాబ్ జామ్ కూడా ఇచ్చారు వాళ్ళు. ఇవన్నీ తిన్న తర్వాత పానీపూరి తినకుండా ఉంటామా, పానీపూరి కూడా ఆర్డర్ పెట్టాను నేను. మా హస్బెండ్ ఏమో గోబీ మంచూరియా ట్రై చేద్దామన్నాడు. బయట అయితే పానీపూరి ఎంత కాస్ట్ ఉంటుందో మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ మాత్రం చాలా కాస్ట్. గెస్ చేస్తే మాత్రం కామెంట్ చేయండి. నెక్స్ట్ గోబీ మంచూరియా కూడా కాస్ట్ ఎక్కువే ఫ్రెండ్స్ ఇక్కడ, కానీ టేస్ట్ బాగుంది. సో ఇదన్నమాట. నెక్స్ట్ మేము ఇవంతా అయిపోయిన తర్వాత కిందకైతే వచ్చాము. రియాజ్, నాసిరా ఇంకా స్నేక్ అండ్ ల్యాడర్ ఆడారు కొంచెం సేపు. సో మేమైతే కిందకు వచ్చేసాము. కింద అయితే ఇంకా ఇలా షాపింగ్ మాల్ ఉందన్నమాట. గ్రాసరీ ఐటమ్స్ మనకు కావాల్సినవి అన్నీ ఉంటాయి అన్నమాట. సో మేమైతే షాంపూ తీసుకున్నాము ఇక్కడ, ధనియాలు ఇంకా ఎండుమిర్చి అయితే పర్చేజ్ చేయడానికి వచ్చాము.
సో ఇలా మేమైతే మా డేని ఎంజాయ్ చేసాము. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.